నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆరోగ్య కార్యకర్తల కృషితోనే వ్యాక్సినేషన్ విజయవంతమైందన్న ప్రధాని మోదీ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో సంస్కృతి కళలు దేశభక్తి పాటలను ప్రోత్సహించాలని సూచన సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యమత్య దినోత్సవాన్ని జరుపుకోవాలన్న ప్రధాని మోదీ ఐక్యమత్యంతోనే దేశాభివృద్ది సాధ్యమని వ్యాఖ్య హైదరాబాద్ లో రేపు జరిగే టీఆర్ఎస్ ప్లీనరీకి చురుగ్గా ఏర్పాట్లు పార్టీ అధ్యక్షునిగా వరుసగా 8వసారి ఎన్నిక కానున్న కేసీఆర్ హుజూరాబాద్ లో పోటాపోటీగా పార్టీల ప్రచారం రోడ్ షోలు ర్యాలీలతో ఓటర్ల మద్దతు సమీకరిస్తున్న అభ్యర్థులు మత్స్య ఉత్పత్తుల ఎగుమతులకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి మురుగన్ వెల్లడి మత్స్యకారులకు త్వరలో కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి అర్హత ఉన్న వాళ్లందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి ప్రతి నెల చివరి ఆదివారం తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు 100 కోట్ల తొలి డోస్ టీకా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాలు అమృత్ మహోత్సవాలు తదితర అంశాలను ప్రస్తావించారు మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం దేశంలో 100 కోట్ల టీకా డోసులు పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలకు కోటి నమస్కారాలు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు కోవిడ్ టీకా కార్యక్రమం కొత్త ఉత్సాహంతో కొత్త శక్తితో దేశం ముందుకు సాగుతోందని మోదీ అన్నారు దేశ ప్రజల సామర్థ్యంపై తనకెంతో విశ్వాసం ఉందని ప్రధాని అన్నారు ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల దృఢ సంకల్పం కఠోర శ్రమ కారణంగా 100 కోట్ల డోసుల కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతమైందని ప్రధాని తెలిపారు बहुत सारे लोग पत्र लिखकर मुझसे पूछ रहे हैं कि वैक्सीन की शुरुआत के साथ ही कैसे मुझे यह विश्वास हो गया था कि इस अभियान को इतनी बड़ी सफलता मिलेगी मुझे ये दृढ़ विश्वास इसलिए था क्योंकि मैं अपने देश के लोगों की क्षमताओं से भली भांति परिचित हूं मैं जानता था कि हमारे हेल्थ केयर वर्कर्स देशवासियों के टीकाकरण में कोई कोर कसर नहीं छोड़ेंगे ఈ సందర్భంగా ఉత్తరాఖండ్లోని భాగేశ్వర్ జిల్లాకు చెందిన ఆరోగ్య కార్యకర్త పూనం నౌటియాతో ప్రధాని మోదీ ముచ్చటించారు టీకా కార్యక్రమంలో నిరంతరం శ్రమించిన పూనంను తన అనుభవాల గురించి దేశ ప్రజలకు వివరించాలని ప్రధాని కోరారు పూనం నౌటియాల్ వంటి ఆరోగ్య కార్యకర్తల కఠోర శ్రమ కారణంగానే టీకా లక్ష్యాన్ని చేరుకున్నామని ప్రధాని అన్నారు पूनम जी नमस्ते सर प्रणाम पूनम जी अपने बारे में बताइए जरा देश के श्रोताओं को सर मैं पूनम नौटियाल हूँ सर मैं उत्तराखंड के बागेश्वर डिस्ट्रिक्ट में चामी कोराली सेंटर में कार्यरत हूँ सर मैं एक एनएम हूँ पूनम जी क्या आपने अपने क्षेत्र के सभी लोगों का वैक्सीनेशन करवा लिया है हाँ जी सर सभी लोगों का हो चुका है आपको किसी प्रकार की दिक्कत का भी सामना करना पड़ा क्या हाँ जी सर हम लोग जैसे बारिश होती थी वहाँ पे और रोड ब्लॉक हो जाती थी सर नदी पार करके गए हैं सर हम लोग ना और सर घर घर गए हैं जैसे NSCBC के अंतर्गत हम लोग घर घर गए हैं जो लोग सेंटर में नहीं आ सकते थे जैसे बुजुर्ग लोग और दिव्यांग लोग गर्भवती महिलाएं धात्री महिलाएं ये लोग सर అక్టోబర్ 31న వచ్చే ఆదివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మనం జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకుంటున్నామని ప్రధాని మోదీ అన్నారు ఐక్యతా సందేశం ప్రతి భారతీయుడు కర్తవ్యంగా గుర్తించాలని ప్రధాని పిలుపునిచ్చారు త్రిపుర రక్షక భటులు ఏక్తా దివాస్ జరుపుకోవడానికి త్రిపుర నుండి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారని ప్రధాని తెలిపారు దేశ ఐక్యమత్యం కోసం ఔన్నత్యం కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేయాలని మోదీ సూచించారు हम सभी का दायित्व है कि हम एकता का संदेश देने वाली किसी न किसी गतिविधि से जरूर जुड़े आपने देखा होगा हाल ही में गुजरात पुलिस ने कच्छ के लखपत किले से स्टैच्यू ऑफ यूनिटी तक बाइक रैली निकाली है त्रिपुरा पुलिस के जवान तो एकता दिवस मनाने के लिए त्रिपुरा से स्टैच्यू ऑफ यूनिटी तक बाइक रैली कर रहे हैं यानी पूरब से चलकर पश्चिम तक देश को जोड़ रहे हैं
జీవితం నిరంతరం పురోగతితో పాటు అభివృద్ధి కోరుకుంటుందని ప్రధాని తెలిపారు. విజ్ఞానం ఎంత ముందుకు వెళ్లినా కానీ పాటలు, సంగీతం, కళలు, నాటకాలు, నృత్యం, సాహిత్యం కలిసి మన జీవన సౌరభాన్ని ఎన్నో రెట్లు పెంచుతోందని మోదీ అన్నారు. ఆజాదీ కా అమృతోత్సవ కార్యక్రమాల్లో భాగంగా మన కళా ప్రక్రియలను పునరుజ్జీవింపచేద్దామని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధాని పిలుపునిచ్చారు. अमृत महोत्सव में भी अपनी कला, संस्कृति, गीत, संगीत के रंग अवश्य भरने चाहिए. मुझे भी आपकी तरफ से अमृत महोत्सव और गीत संगीत कला की इस ताकत से जुड़े ढेरों सुझाव आ रहे हैं. ये सुझाव मेरे लिए बहुत मूल्यवान है. मैंने इन्हें संस्कृति मंत्रालय को अध्ययन के लिए भेजा था. ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज. ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 1945 అక్టోబర్ 24వ తేదీన ఐక్యరాజ్య సమితి ఏర్పాటు కావడంతో ప్రతి ఏటా ఇదే రోజున యుఎన్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. యుఎన్ ఆవిర్భావం నాటి నుంచి భారత్ సభ్యదేశంగా ఉందని ప్రధాని తెలిపారు. ఐక్యరాజ్య సమితిని బలోపేతం చేయడంలో భారతీయ మహిళల కృషి ప్రశంసనీయమైందని తెలిపారు. 1947-48 సంవత్సరంలో రూపొందించిన యుఎన్ మానవ హక్కుల చాప్టర్లో పురుషులందరూ సమానమే అని పేర్కొన్నారని, అయితే భారత ప్రతినిధుల బృందంలోని హంసా మెహతా దీనికి అభ్యంతరం తెలిపారని ప్రధాని అన్నారు. దీని ప్రభావంతో యుఎన్ చాప్టర్లో మానవులంతా సమానమే అని సరిదిద్దారని ప్రధాని గుర్తు చేశారు. 1953లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి విజయలక్ష్మి పండిట్ అధ్యక్షత వహించి చరిత్ర సృష్టించారని ప్రధాని పేర్కొన్నారు. जब यूएन ह्यूमन राइट्स का यूनिवर्सल डिक्लेरेशन तैयार हो रहा था तो उस डिक्लेरेशन में लिखा जा रहा था ऑल मैन आर क्रिएटेड इक्वल. लेकिन भारत के एक डेलीगेट ने इस पर आपत्ति जताई और फिर यूनिवर्सल डिक्लेरेशन में लिखा गया ऑल ह्यूमन बीइंग्स आर क्रिएटेड इक्वल. ये बात जेंडर इक्वलिटी की भारत की सदियों पुरानी परंपरा के अनुरूप थी. क्या आप जानते हैं कि श्रीमती हंसा मेहता वो डेलीगेट थी जिनकी वजह से ये संभव हो पाया. उसी दौरान एक अन्य डेलीगेट श्रीमती लक्ष्मी मेनन ने जेंडर इक्वलिटी के मुद्दे पर जोरदार तरीके से अपनी बात रखी थी. यही नहीं, 1953 में श्रीमती विजयलक्ष्मी पंडित यूएन जनरल असेंबली की पहली महिला प्रेसिडेंट भी बनी थी. తెలంగాణ రాష్ట సమితి ప్లీనరీ సమావేశాలకు రంగం సిద్దమైంది. గత ఏప్రిల్లోనే ప్లీనరీ జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా వేశారు. 4 సంవత్సరాల తర్వాత పార్టీ ప్లీనరీకి హైదరాబాద్ హైటెక్స్ వేదికగా మారింది. రాష్ట వ్యాప్తంగా సుమారు 6,000 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు ప్లీనరీకి హాజరయ్యే అవకాశం ఉంది. ప్రతినిధులందరికీ ప్రత్యేక పాస్లు జారీ చేశారు. సుమారు 300 అడుగుల వేదికను ముస్తాబు చేశారు. ప్లీనరీ సమావేశాలు టీఆర్ఎస్ రాష్ట అధ్యక్షుడిని ఎన్నుకోవడంతో పాటు పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేస్తారు. 8వసారి అధ్యక్షుడిగా టీఆర్ఎస్ రాష్ట అధ్యక్ష స్థానానికి కేసీఆర్ను మాత్రమే ప్రతిపాదిస్తూ 18 నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు తెరాస రాష్ట అధ్యక్షుడిగా కేసీఆర్ 8వసారి లాంఛనంగా ఎన్నికవుతారు. ఉదయం 10 గంటలకు ప్రతినిధుల వివరాలు నమోదు చేసుకున్నాక 11 గంటలకు అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. తర్వాత కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేస్తారు. హుజూరాబాద్ లో ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు గెలుపు కోసం పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. పోలింగ్ కు మరో 6 రోజులు మాత్రమే గడువు ఉండడంతో అభ్యర్థులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. హుజూరాబాద్ లో నేతలు ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కి మద్దతుగా మంత్రి హరీష్ రావు, గంగుల కమలాకర్ ప్రచారం చేశారు. నియోజకవర్గం పరిధిలోని మాచినపల్లిలో జరిగిన ర్యాలీలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ది చెందుతుందన్నారు. 7 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది సాధించిందని పేర్కొన్నారు. ఒకటి టీఆర్ఎస్ పార్టీ, రెండోది బీజేపీ పార్టీ. ఈ రెండిట్లలో ఎవరికి ఓటేస్తే మనకు లాభం అవుతుంది, ఏ పార్టీ మనకు సాయం చేస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. మేము చెప్పిన దాంట్లో న్యాయం ఉంటే, నిజం ఉంటే మీరు ఓటేయండి. కానీ ఈరోజు కొంతమంది ఏంటంటే వచ్చి కాయగొరుకుడు మాటలు చెప్పి
ఇది కాలేదంటాడు, అది అయిందంటాడు. కానీ తాను ఏమి ఇస్తాడో, వాళ్ళు ప్రజలకేం సాయం చేస్తారో ఒక్క మాట కూడా చెప్తలేరు. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ హిమ్మత్ నగర్, కొండపాక, నర్సింగాపూర్, వల్బాపూర్, కనివర్తి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి రోడ్ షోలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ నిజాం కాలంలో ప్రజలకు ఓటు హక్కు ఉండేది కాదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిజాం మాదిరిగా నియంత పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిన వారిపై కక్ష కట్టే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తనను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. వల్బాపూర్ ఆడబిడ్డలారా, మా అన్నలారా, మెల్లమెల్లగా ఆనాటి నిజాం సర్కార్ ఎవరికి హక్కులు లేకుండా, ఎవరికి ఓటు హక్కు లేకుండా రాజు చెప్పిందే వేదం లెక్కట్లేదు ఉండడం. ఇవాళ కేసీఆర్ రాజ్యంలో కూడా రాచరికం కొనసాగుతుంది తప్ప ప్రజాస్వామ్యం కొనసాగుతలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి బలమూరి వెంకట్ కు మద్దతుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. బలమూరి వెంకట్ గ్రామాల్లో తిరుగుతూ తనను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. వీణవంక, జమ్మికుంట మండలాల్లో నిర్వహించిన రోడ్ షోలలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ప్రజల మద్దతు లభిస్తోందని తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్ లో పర్యటిస్తున్న కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి మురుగన్ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయ సిబ్బందితో ముచ్చటించారు. మత్స్య పరిశ్రమ అభివృద్ది చేపడుతున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ మత్స్యకారులకు కూడా త్వరలో కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేస్తామని తెలిపారు. వ్యవసాయ శాఖ ఈ దిశగా ప్రణాళికను రూపొందించిందని తెలిపారు. మత్స్య ఉత్పత్తుల ఎగుమతులకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మనకు అపారమైన సముద్ర తీరం ఉందని, ఇది మత్స్య పరిశ్రమ అభివృద్దికి దోహదపడుతుందని అన్నారు. దేశంలో మొదటిసారిగా ప్రత్యేకంగా మత్స్యశాఖను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ శాఖకు 20,000 కోట్లు కేటాయించారని తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలకు 60% వరకు సబ్సిడీ కల్పిస్తున్నట్లు తెలియజేశారు. So how we are giving importance to this department, and this department has to be take up forward and lead to the export, and entrepreneur has to be developed, and our main motto, we have to export our product from our country to foreign countries. For that, how we have to work together, and some you can entertain some young professionals also. You can get some idea, or under Prime Minister Matsya Sampada Yojana, the first time Prime Minister in this department under Atmanirbhar Bharat, 20,000 crores is investment in this sector, and the infrastructure, your FIDF, you told me that 7,500 crores is a very huge amount we are investing in this sector, east coastal and west coast. West coast almost they are utilizing the technology, and the fishermen also, they are little bit entrepreneur model they are doing. East coast also they are doing, but we have to focus in this east coast also, and inland fisheries. So now inland fisheries also is the emerging field, and new entrepreneurs they are coming forward to set up the units also. I visited Jammu Kashmir, spring water, trout fish. One girl, she is studying in the college only, so she come forward and she is set up on unit of trout fish unit. Like that, we have to, our department, see, our government motto is easy do business. That is our motto. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్తో దూరదర్శన్, ఆకాశవాణి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యోజనకు చెందిన అధికారుల బృందం భేటీ అయింది. దూరదర్శన్, ఆకాశవాణి, పీఐబీఎల్ జరుగుతున్న వివిధ కార్యక్రమాల వివరాలను అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అండ్ హెడ్ ఆఫీస్ టి రామకృష్ణ, హెడ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇన్ఛార్జ్ ఎం బాబురావు, వార్తా విభాగం ఇన్ఛార్జ్ ఏ సురేఖ కేంద్ర మంత్రిని కలిసిన బృందంలో ఉన్నారు.
జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జమ్మూలో వివిధ అంశాల్లో పరిశోధన చేసే కేంద్రాన్ని పరిశీలించారు. అదేవిధంగా ఐఐటీ విస్తరణలో భాగంగా 3వ దశ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. జమ్మూ కాశ్మీర్కు చెందిన బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో అమిత్ షా సమావేశమయ్యారు. అనంతరం జమ్మూలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ అభివృద్ది కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దు తర్వాత రాష్టంలో శాంతియుత వాతావరణం ఏర్పడిందని అన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలు విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. రాష్టంలో నెలకొన్న శాంతికి విఘాతం కలిగించే శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు రాష్ట ప్రజలకు అందుతున్నాయని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాత ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే జమ్మూ కాశ్మీర్కు రాష్ట హోదా కల్పిస్తామని స్పష్టం చేశారు. మరికొద్దిసేపట్లో భారత్ పాక్ మధ్య దుబాయ్ వేదికగా T20 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీతో పాటు క్రికెట్ ప్రేమికులంతా ఈ T20 యుద్దంలో ఇండియా కప్తో రావాలని కోరుతున్నారు. కాగా భారత్ పాక్ T20 మ్యాచ్ ను పురస్కరించుకుని హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై 56 అడుగుల వరల్డ్ లార్జెస్ట్ క్రికెట్ బ్యాట్ ను శనివారం ఆవిష్కరించారు. ఈ అతి పెద్దదైన బ్యాట్ ని పెన్నోడ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించి తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది. ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్పై వాహనాలను నిలిపివేసి సందర్శకులను మాత్రమే అనుమతిస్తున్న విషయం తెలిసిందే. ట్యాంక్ బండ్పై ఆవిష్కరించిన అతిపెద్ద క్రికెట్ బ్యాట్ ను వీక్షించడానికి ప్రజలు ఆసక్తి చూపించారు. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఆరోగ్య కార్యకర్తల కృషితోనే వ్యాక్సినేషన్ విజయవంతమైందన్న ప్రధాని మోదీ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో సంస్కృతి, కళలు, దేశభక్తి పాటలను ప్రోత్సహించాలని సూచన. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యమత్య దినోత్సవాన్ని జరుపుకోవాలన్న ప్రధాని మోదీ ఐక్యమత్యంతోనే దేశాభివృద్ది సాధ్యమని వ్యాఖ్య. హైదరాబాద్ లో రేపు జరిగే టీఆర్ఎస్ ప్లీనరీకి చురుగ్గా ఏర్పాట్లు. పార్టీ అధ్యక్షునిగా వరుసగా 8వసారి ఎన్నిక కానున్న కేసీఆర్. హుజూరాబాద్ లో పోటాపోటీగా పార్టీల ప్రచారం, రోడ్ షోలు, ర్యాలీలతో ఓటర్ల మద్దతు సమీకరిస్తున్న అభ్యర్థులు.